నమస్తే అండి. నమస్తే అమ్మ. మీ పేరు, మీరు ఎక్కడి నుండి వచ్చారు? మేము లింగంపల్లి నుంచి వచ్చాము. ఇక్కడ ధరలు ఎలా ఉన్నాయి, కూరగాయల ధరలు? లింగంపల్లి కంటే ఇక్కడ మెరుగు చాలా. లింగంపల్లి 60 రూపాయల కిలో ఉంటే 40 రూపాయల కిలో ఉన్నాయి ఇక్కడ. అంటే ఎండాకాలం స్టార్టింగ్ లోనే కూరగాయల రేట్లు అనేది విపరీతంగా పెరిగిపోయాయి కదా, మీకు ఎలా అనిపిస్తుంది? అంత రేట్స్ కొనుక్కోగలుగుతారా? ఇక్కడ కంటే కొంచెం రేట్ ఎక్కువనే. ఇప్పుడు ఈ సీజన్ బట్టి రేట్ ఎక్కువ. ఇది అన్ని సీజన్లో రేట్ బాగానే ఉంటాయి. అంటే కూరగాయల రేట్లు ఎట్లున్నాయి ఇక్కడ? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అర్ధ కిలో 20 అమ్ముతున్న బైగర్. కొనుగోలు చేస్తున్నారు అందరూ? చేస్తారు. మంచి గిరాకీ అవుతుందా మరి? అవుతుంది. అంటే ఎండాకాలం స్టార్టింగ్ అయినప్పటికీ కూరగాయల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి కదా. అక్కడ బోర్లల్లో నీళ్ళు పోయాయి కదా, తక్కువ అయిపోతాయి, పంటలు ఎండిపోతుంటాయి, అందుకే రేటు పెరుగుతుంది. అందుకే రేటు పెరిగినందుకే ఇప్పుడు మాకు అక్కడ పంట ఎక్కువ వెళ్ళదు, అందుకే తక్కువ వస్తుంది చేనులకించి. ఇంకా సమ్మర్ ఏప్రిల్ మే మంత్ వరకు వచ్చేసరికి రేట్స్ ఎలా ఉండబోతున్నాయి? చాలా ఎక్కువ ఉంటాయి, ఇంకా రేట్ ఎక్కువ అవుతుంది. ఇంకా బోర్లు తక్కువ వస్తాయి, నీళ్ళు తక్కువ, కరెంటు సరిగ్గా ఉండలేదు, ఇప్పుడు ఇంకా తక్కువ వస్తాయి మాలు. మరి కస్టమర్స్ వచ్చి కొనుక్కునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మరి కొనుక్కుంటున్నారా? అంటే అంత కాస్ట్ పెట్టి ఎట్లా కొనుక్కుంటున్నారు ఏంటి అని కొనుక్కుంటారమ్మా. వాళ్ళు కూడా బాధపడుతారు, మీరు ఎండలకు పండిస్తారు అని వాళ్ళు కూడా మస్తు రైతులను చూసి బాధపడతారు. వాళ్ళు కూడా కష్టపడి తెస్తారు అని వాళ్ళు బాధపడతారు.